ఈరోజు అన్నదాన కార్యక్రమంలో 4వ రోజు ఈ రోజున సో అందరికీ అన్నదానం చేయడానికి రెడీగా ఉంచున్నాము. సో ఫస్ట్ గృహస్థాశ్రమ ధర్మంలో భార్యాభర్త అనుకూలంగా ఉంటే వచ్చే సత్ఫలితాలు, భార్య ప్రతికూలత చూపిస్తే ఉండేటువంటి కష్టాలు ఒక చమత్కారంగా ఒక కథ ద్వారా చూపిస్తారు. నారాయణ భట్టు అనే ఒక గృహస్థు, అతని మనస్సు ఎప్పుడు దాన ధర్మాల మీదే ఉంటుంది. ఎప్పుడు దానాలు చేయాలంటాడు. ఆ భార్య ఏమంటుందంటే, ఈ దానాల వల్ల ఏం ప్రయోజనం, నువ్వు దానాలు చేసి చేసి మనకేమో ఇబ్బందులు కష్టాలు తెస్తున్నావు, సంపదలన్నీ పొగొడుతున్నావు, దానాలు చేయడానికి వీలేదంటాడు. కానీ భార్య పెట్టే అన్నంలో కొంచెమైనా దాచి పక్కన పెట్టి ఎవరో ఒకరికి పెడుతుంటాడు నారాయణ భట్టు. ఒకసారి అడుగుతుంది, ఈ కూర బాగుంది అనో అయితే ఈ వంట బాగుందనో నువ్వు నన్ను మెచ్చుకోవు, ఎప్పుడు దానాలు చేయమని దానం చెయ్యనని నన్ను తిరస్కరిస్తావు ఎందుకు అని భార్య పోట్లాడుతుంది. కోపంగా చేతిలో ఉన్న వస్తువులు గిన్నెలు విసిరి కొడుతుంది. అయినా అతడు దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది, ఒకరోజు కాకపోతే ఒకరోజైనా నువ్వు గుర్తిస్తావులే అంటాడు. అయినా భార్య మొండిగా వినదు, దానం చెయ్యనివ్వదు. అతను అంటాడు, నాకు ఒక్క కోరిక ఉంది, గొప్ప సత్రం కట్టి అది అన్నదాన సత్రంగా పెట్టి అందరికీ అన్నం పెట్టాలి, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం గొప్ప పుణ్యం అంటాడు. ఈ భార్య అంటుంది, అసలు పుణ్యం అంటే ఏమిటో ముందర నాకు చెప్పు, ఈ పుణ్యానికి నిర్వచనం చెప్పు, నువ్వు చెప్పే పుణ్యం ఏమిటి, సత్రం కడితేనే పుణ్యమా, ఇంక ఇతర పనులు ఏం లేవా, అంత ధనం ఎక్కడి నుంచి తెస్తావు ఉంటుంది. మళ్ళీ అతను చాలా కృంగిపోతాడు, బాధపడతాడు. ఇంత గయ్యాళి భార్య ఏమిటి, మానవ విలువల్ని గుర్తించదేమిటి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం గొప్ప పుణ్యకార్యం కదా అనుకుంటాడు. మళ్ళీ ఆవిడ అడుగుతుంది, ఈ పుణ్యం అనే దానికి నాకు నిర్వచనం చెప్పు, ఏది పుణ్యమో ఎలా ఉంటుందో నాకు చెప్పు, అప్పుడు నువ్వు సత్రం కట్టు, అప్పుడు నువ్వు దానం చెయ్యని. సరే, ఈ భార్యతో వేగలేక అతను అనుకుంటాడు, ఈ పుణ్యం అన్నది ఏమిటో విష్ణుమూర్తి చెప్తాడు, కాబట్టి నేను విష్ణుమూర్తికి తపస్సు చేసి ఆయన నుంచి సమాధానం తీసుకొచ్చి నేను చెప్తాలే నీకు అని అతని ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. సరే, భార్య అనుకుంటుంది, పాపం అన్నం తినకుండా భర్త చిక్కిపోతున్నాడు, ఈ దానం వంకర అతని ఇంట్లోంచి కూడా వెళ్ళిపోయాడు అని మనసులో చాలా బాధపడుతుంది. అయినా ఇతను అట్లా వెళ్ళి కొంత దూరం వెళ్ళాక అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. అలా విశ్రాంతి తీసుకుంటుంటే ఎక్కడి నుంచో కొన్ని మాటలు వినిపిస్తాయి. నాయనా నారాయణ భట్టు, నాకు చెప్పు ఒక మాట, నువ్వు విష్ణుమూర్తి దగ్గర పుణ్యం తెలుసుకుంది కదా వెళుతున్నావు, అయితే ఆ విష్ణుమూర్తిని అడుగు, నేను ఏం పాపం చేశానని నా చెట్టుకి పువ్వులు ఫలాలు లేవు, దీనికి సమాధానం నాకు నువ్వు కనుక్కురా అంటుంది. ఎవరు అని చూస్తే సంపెంగ పువ్వు. సరే అంటాడు.